వాళ్ళంతా పెద్ద పెద్ద వ్యాపారస్తులు. వారితో పాటు కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు. వీరికి జతగా తమిళనాడు ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్ని నిర్వహించి రిటైర్ అయిన ఉన్నతోద్యోగులు. వీరందరూ ఒక స్కూల్లో మీట్ అయ్యారు. అలా మీట్ అయిన వీరిని అక్కడ వారికి పాఠాలు చెప్పిన ఓ టీచర్ గారు మెట్ల మీద నిలబడి బెత్తం తీసుకుని వాయించి పారేశారు. ఉద్యోగులేమిటి, వ్యాపారులేమిటి, వారిని ఓ ఉపాధ్యాయుడు కొట్టడం ఏమిటి అన్న సందేహానికి సమాధానమే ఈ వార్తా కథనం. లెట్స్ వాచ్ ఇట్. తమిళనాడులోని ఓ పల్లె స్కూల్ అది. ఆ స్కూల్లో కలిసి చదువుకుని చక్కగా ఉద్యోగాలు తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటూ జీవిత లక్ష్యాలను సాధించి తరించిన ఈ సీనియర్ సిటిజన్లంతా నాటి తమ తీపి జ్ఞాపకాలను మరోసారి మననం చేసుకునేందుకు ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టేసుకున్నారు. అదే సమయంలో సాధారణంగా కాకుండా తెల్లటి స్కూలు యూనిఫామ్ ధరించి వీపుకు పుస్తకాల బ్యాగులు తగిలించుకుని చక్కగా టక్ చేసుకుని ఆ మీటింగ్లో పాల్గొన్నారు. చదువుకునే సమయంలో తాము చేసిన చిలిపి చేష్టలు, అమ్మాయిల్ని ఏడిపించిన ఘటనలు గుర్తు చేసుకుని అంతులేని ఆనందంలో మునిగిపోయారు. అంతటితో ఊరుకుంటే ఆ మీటింగ్కు పెద్దగా స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే వారు ఏ పాత విద్యార్థుల సంఘానికి రాని ఓ వెరైటీ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. అదేమిటంటే రమల్ Davide pa. స్టూడెంట్స్ అంటే అల్లరి, స్టూడెంట్స్ అంటే సందడి. ఆ అల్లరి సందడి చేసే క్రమంలో క్లాసుకు డుమ్మా కొట్టేవాళ్ళు కొందరైతే ఓ గంటో అరగంటో లేటుగా వచ్చేవాళ్ళు మరికొందరు. హోంవర్క్ చేసుకురాకుండా బేలమొహం వేసుకుని వచ్చేవారు మరికొందరు. ఇప్పుడైతే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి అలా చేసింది ఇలా చేసిందని వాట్సాప్ మెసేజ్లు పెట్టడం తప్పించి చేసేదేమీ లేదు. కానీ అప్పట్లో మాత్రం అదుపు తప్పిన స్టూడెంట్లకు అయ్యోర్లు బెత్తం తీసుకుని తాట తీసేవారు, అరచేతులు వాచేలా వాయించేసేవారు. అఫ్కోర్స్ అమ్మా నాన్నల దగ్గర గారాలు పోయినా అయ్యగారుల చేతితో బెత్తం దెబ్బలు తిన్నక తప్పదన్న భయంతో విద్యార్థుల్లో 99% కష్టపడి చదివేవారు. చక్కటి జీవితాన్ని తమ చేతులతో తామే రూపొందించుకునేవారు. ఆ బెత్తం దెబ్బల భయంతో బాగుపడ్డారు కాబట్టే ఈ విద్యార్థులంతా ఆ అద్భుతమైన జ్ఞాపకాలను ఇలా నెమరవేసుకున్నారు. తమ వీడియో ద్వారా నేటి తరానికి ఓ సందేశాన్ని అందించారు. ఇప్పటి తరం కాదు కానీ అప్పటి తరానికి మాత్రం తమిళనాడులోని ఓ స్కూల్ నుంచి మన ముందుకొచ్చిన ఈ వెరైటీ వీడియో నాటి తరం జనాలకు తమ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెచ్చి తీరుతుంది.